2026లో ఫోన్ కొనేటప్పుడు 90% మెంబర్స్ చేసే మిస్టేక్స్ ఇదే. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చూసిన వాళ్ళకు లైఫ్ టైం రిగ్రెట్ ఉండదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏ బ్రాండ్ ప్రమోషన్ కాదు, రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్ టెక్నాలజీ. 2025 టు 2026లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా డెవలప్ అయిపోయింది. కొత్తగా వచ్చిన ఏఐ చిప్స్, శాటిలైట్ ఫీచర్స్, 200 మెగాపిక్సెల్ కెమెరాస్, బట్ స్టిల్ ఒక పర్ఫెక్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సో టుడే హౌ టు చూస్ యువర్ పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ టు యూ వితౌట్ వేస్టింగ్ మనీ. మీకు సరిపోయే పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ ని ఎలా చూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లమ్ అండ్ కన్ఫ్యూజన్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి చాలా మంది ప్రాసెసర్ చూసి ఫోన్ కొంటుంటారు. ఈ స్నాప్డ్రాగన్ 5 ఉంటే బాగుండు, 4 ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాసెసర్ ఒకటే మీ ఫోన్ స్మూత్ గా రన్ అవడానికి సరిపోదు. దీంట్లో స్టోరేజ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ర్యామ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా ఉండాలి, థర్మల్ కూలింగ్ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే మీ ఫోన్ ల్యాగ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మీరు ప్రాసెసర్ చూసుకుంటే కొన్నిసార్లు అది బాగుంటుంది, కొన్నిసార్లు ల్యాగ్ అవుతుంది. సో ప్రాసెసర్ చూసి ఎప్పుడు ఫోన్ కొనకండి. మిస్టేక్ నెంబర్ 2, చాలా మంది కొత్త ఫోన్ వస్తే అది తీసేసుకుందాం, న్యూ మోడల్, లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది అనుకుంటారు. కొత్తగా వచ్చిన ఫ్లాగ్షిప్ మోడల్స్ కంటే ఓల్డ్ ఫ్లాగ్షిప్ మోడల్స్ చాలా బాగా పనిచేస్తాయి దానికంటే. దీంట్లో ఉండేదానికంటే దాంట్లో బెటర్ అప్డేట్స్ వస్తాయి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ కెమెరాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మామా నేను OnePlus 15 తీసుకుంటాను అని చెప్పాడు. నేను ఎందుకురా, నీ దగ్గర ఏముందిరా అంటే Samsung S25 Ultra ఉందా. Samsung S25 Ultra ఎక్కడ, OnePlus 15 ఎక్కడ, నువ్వు ఏమైనా గేమింగ్ చేస్తావా అంటే గేమింగ్ ఏం చేయను. మరి ఏం చేస్తావు అంటే క్యాజువల్గా వాడుకోవడానికి Samsung S25 ఎక్కువ. అలా అని చెప్పి వాళ్ళు ఎవడో కొన్నాడు, వీళ్ళు ఎవడో కొన్నాడు అని చెప్పి లేటెస్ట్ మోడల్ మనం కొనుక్కుంటా పోతే జోబ్కు చిల్లు పట్టడం తప్ప ఇంకేం ఉండదు. సో లేటెస్ట్ మోడల్ అనేది మీకు అవసరం ఉంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన కేసులో OnePlus 15లో గేమింగ్ ఫోకస్ ఎక్కువ చేస్తారు, కానీ Samsung S25లో కూడా గేమింగ్ ఏం తక్కువేం కాదు, అది కూడా దాని నుంచి ఏం తీసుకోదు. సో బెటర్ న్యూ మోడల్ వచ్చింది కదా అని కొనడానికి ప్రయత్నించకండి. మీ పర్పస్ ఏందనేది ఫస్ట్ ఫోన్ కొనే ముందు మీరు దేనికి కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ కొంటున్నారు, కెమెరా కోసం కొంటున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది పర్పస్ ఏంటో తెలియకుండా కూడా ఫోన్ కొనేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఐఫోన్ కొంటారు, ఐఫోన్లో ఓన్లీ లోగో కోసమే కొంటారు, వాళ్ళేం దాంట్లో ఉండే ప్రో ఫీచర్స్ ఏం వాడరు. గేమింగ్ కావాలంటే గేమింగ్ సంబంధించి వేపర్ ఛాంబర్ కూలింగ్ ఉండాలి, జీపీయూ అండ్ సిపియూ పర్ఫెక్ట్గా హై ఎండ్లో ఉండేది తీసుకోవాలి. ఓకే, మీరు ఓన్లీ సోషల్ మీడియా చూస్తున్నారు, ఓన్లీ డైలీ యూసేజ్ చేస్తున్నారు, ఓన్లీ ఫోన్స్, కాల్స్, సోషల్ మీడియా బేసిక్ యూసేజ్ చేస్తున్నారంటే మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా అవసరం లేదు, నార్మల్ ఫోన్ అయితే సరిపోతుంది. వ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి స్టెబిలైజేషన్ కరెక్ట్గా ఉండే ఫోను, కెమెరా క్లారిటీ కరెక్ట్గా ఉండే ఫోను, అండ్ ఆ కెమెరాలో ఎలాంటి కలర్స్ వస్తున్నాయి, న్యాచురల్ కలర్స్ వస్తున్నాయా, వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయి, అవన్నీ చెక్ చేసుకొని దానికి ఒక ఫోన్ తీసుకోవచ్చు. వ్లాగింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి ఇట్లాంటి ఫోన్లు సరిపోతాయి. ఇంకా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, ట్రావెల్ చేసే వాళ్ళకి కొన్ని చోట్ల సిగ్నల్స్ ఉండవు. సిగ్నల్స్ లేని చోట మీరు శాటిలైట్ ఫీచర్స్ ఉండే ఫోన్ ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు. సో మీరు ఫోన్ కొనే ముందు మీ పర్పస్ ఏంటని తెలుసుకోండి, దాని తర్వాత ఫోన్ తీసుకోండి. అంతకుముందు మీరు పర్పస్ ఏంటో తెలియకుండా మీరు ₹1,00,000 పెట్టి ఫోన్ తీసుకున్నా కూడా దాంట్లో ఫీచర్స్ పనికి రాకుంటే మీరు తీసుకొని వేస్ట్ కదా. సో మీరు పర్పస్ ఏముందో మీరు ఆలోచించుకొని మీ పర్పస్ ఏంటో కరెక్ట్గా తెలుసుకొని అప్పుడు మీరు మీకు తగిన ఫోన్ తీసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి బ్యాటరీ నెంబర్స్ చూసి అందరు మోసపోతుంటారు. యాక్చువల్గా ఐఫోన్కి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, అదే ఆండ్రాయిడ్కి వస్తే 6000 mAh, 7000 mAh ఉంటాయి. కానీ రెండింటి పర్ఫార్మెన్స్ పొద్దున్న నుంచి ఈవినింగ్ లోపే ఉంటాయి. నేను ఆండ్రాయిడ్ వాడుతాను. యాక్చువల్గా నేను పొద్దున్న ఛార్జింగ్ పెడతా, మధ్యాహ్నం ఆఫీస్లో ఛార్జింగ్ పెడతా, ఈవినింగ్ ఇంటికి వచ్చినాక పెడతా. మొత్తం ఒక ఫుల్ డే కాదు కానీ నాకు ఈవినింగ్ వరకే వస్తుంది. ఐఫోన్ కూడా అంతే వస్తుంది, ఎంత వాడినా కూడా ఐఫోన్ ఈవినింగ్ వరకే వస్తుంది. సో మీరు బ్యాటరీలు ఉన్నాయి కదా అని చెప్పి మనం వాడాలంటే కుదరదు. పవర్ బ్యాంకులు లేకుండా ఇంకా వాడే ఫోన్లు రాబోతున్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు. బ్యాటరీలు 6000 mAh, 7000 mAh చూసి మీరు కొనాలనుకుంటే మోసపోయినట్టే. సో ఆలోచించుకొని తీసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఫ్యూచర్ ప్రూఫింగ్ అని 2026లో ఏ చిప్స్ అనేవి ప్రతి ఫోన్లో వస్తున్నాయి. ఇవి ఫోటో ప్రాసెసింగ్కి, ఆన్ డివైస్ ఎడిటింగ్కి, వాయిస్ అసిస్టెంట్కి, బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఫ్యూచర్ ప్రూఫింగ్ కోసం వస్తే మనకు డెడికేటెడ్ ఏఐ చిప్స్ ఉన్నాయా, డెడికేటెడ్ సెక్యూరిటీ చిప్స్ ఉన్నాయా,
ఫర్ ఎగ్జాంపుల్ మోటరోలా చూసుకుంటే థింక్ షీల్డ్ ఉంది. అలాంటి డెడికేటెడ్ చిప్స్ ఉంటాయి సెక్యూరిటీ కోసం అని చెప్పి. ఏఐ కోసం కొన్ని డెడికేటెడ్ చిప్స్ వచ్చినాయి రీసెంట్గా. రియల్మీ, రెడ్మీ దానిలలో అన్నీ వచ్చే ఫోన్లలో అన్నీ ఏఐ చిప్స్ వస్తున్నాయి. అలాగే మీకు 3 to 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి సర్వీస్ అండ్ రిపేర్ రియాలిటీ. ఈ సర్వీస్ అండ్ రిపేర్ రియాలిటీ ఏంటంటే చాలా మంది ఫోన్ కొంటుంటారు, కొత్త బ్రాండ్లు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో నేను కొన్నప్పుడు మోటరోలా సర్వీస్ సెంటర్ లేదు. ఇప్పుడు నేనే ఇగ్నోర్ చేసిన, ఎక్కువ మాట్లాడితే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఇది ఫోన్ రిపేర్ రావాలి అనుకుంటారు. ఇన్ కేస్ మీ టైం బాగాలేకుంటే నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు. రిపేర్ వచ్చిందంటే సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది, దాని స్పేర్ పార్ట్స్ కరెక్ట్గా దొరుకుతాయా లేవా అనేది, ఈ అవైలబిలిటీ, రిపేర్ కాస్ట్, రిపేర్ టైమింగ్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఎక్కువ ఫోన్లు రిపేర్ వస్తున్నాయి అనిపిస్తే మీరు మంచి బ్రాండ్ ఫోన్ తీసుకోండి. లేదు నార్మల్గా ఉంది, నేను వాడగలుగుతా, రిపేర్ లేకుండా వాడగలుగుతా అంటే వాడండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ రిపేర్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, రిపేర్ స్కోర్ అనే ఉంటుంది. iFixit అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు రిపేర్ స్కోర్ కూడా మీ మోడల్ది రిపేర్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ మోడల్ కావాలన్నా, ఏ బ్రాండ్ కావాలన్నా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఫోన్ కొనే ముందు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ టైం వచ్చేసి చాలా మంది ఫోన్స్ రివ్యూ చేస్తుంటారు యూట్యూబ్లో. మీరు పలానా ఫోన్ బాగుందని చెప్పి కొంతమంది పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. అది నిజంగా బాగుందో బాగాలేదనేది మీకు నెగిటివ్ రివ్యూస్లో తెలిసిపోతుంది. నెగిటివ్ రివ్యూస్లో వాళ్ళు దాని గురించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి హైలైట్గా చూపిస్తారు. మీరు ఒకవేళ పలానా పర్టికులర్ మోడల్ చూస్తున్నారంటే దాని ఫస్ట్ నెగిటివ్ రివ్యూ చూడండి, దాని తర్వాత పాజిటివ్ రివ్యూ చూడండి. దాంతో మీరు ఆ పాజిటివ్ రివ్యూ ఆ నెగిటివ్ రివ్యూని కంపేర్ చేసుకొని మీరు కొనాలనుకుంటే కొనండి, లేకపోతే లేదు. ఊరికే రివ్యూ చూసేసి ఆ ఫోన్ కొనేసి తర్వాత ఇబ్బంది పడేది అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ డబ్బులు పెడుతున్నారు, పెంకులు పెట్టడం లేదు. కాబట్టి చూసి తీసుకోండి. ఇన్ కేస్ మీరు కొత్తగా రిలీజ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇప్పుడే కొనాలని ప్లాన్ చేస్తుంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. సేల్స్ వస్తాయి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇలాంటి సేల్స్ వస్తాయి. అప్పుడు ఈ ఫోన్లు చాలా తక్కువ రేట్కి వస్తాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఇప్పుడు ఉండే ఫోను ఎక్స్చేంజ్ చేసి కొనాలా తీసుకోవాలా అని ఉన్నా కూడా మీరు దసరా వరకు వెయిట్ చేయండి. దసరా, దీపావళి సేల్స్లో మీకు ఫోన్లు అనేవి చాలా తక్కువ టైంలో వస్తాయి. ఆ టైంలో కూడా నేను సపరేట్గా మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఏ ఫోన్ తీసుకోవాలా, ఏ ఫోన్ తీసుకోకూడదు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలా, కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్, రీటైలర్ ఎవరున్నారు, కరెక్ట్ రీటైలర్ ఎవరున్నారో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వాళ్ళ పేర్లు కూడా నేను మీకు ఇస్తాను. దసరా వరకు వెయిట్ చేస్తే మీకు ప్రైసెస్ అనేది తక్కువ వస్తాయి అండ్ మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా చూసుకుంటే మీరు ఒక ఫోన్ కొనాలనుకుంటే బ్రాండ్ కోసం, లోగో కోసం, హైప్ చేసుకోవడం కోసం, షో చేసుకోవడం కోసం అయితే కొనద్దు. పర్పస్ ఏంటో కరెక్ట్ కనుక్కొని మీకు ఉపయోగపడే ఫోన్ తీసుకోండి. ఎందుకంటే ఫోన్ అనేది ఈ కాలం చాలా అవసరం కాబట్టి, మనం ఎంతో డబ్బులు పెట్టి కొంటాం కాబట్టి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MS Tech Works.